హలో అండి అందరికీ. ఈరోజైతే బ్రెడ్ హల్వా చూస్తున్నారా? చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అచ్చం మనం స్వీట్ షాప్లో కొనుక్కునే విధంగానే బ్రెడ్ హల్వా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా భోజనాల్లో ఈ టైంలో కూడా పెడతారు కదా బ్రెడ్ హల్వా, మనం చాలా ఇష్టంగా తింటాము. అదే విధంగా అయితే మీకు చేసి చూపిస్తానండి. ముందుగా అయితే బ్రెడ్ని 2 పీసులుగా తీసుకొని ఆ 2 పీసులు దొంతుగా పెట్టుకొని ఇలా సైడ్లో అయితే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత మనకడ డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్లో ఉంటాయో అవి తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను జీడిపప్పు బాదం పప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పులా వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మనం ముందుగా ఉంచుకోవాలి. ముందుగా అయితే స్టవ్ పై పాన్ అయితే పెట్టేసుకొని ఇంకా అందులో అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పుని అయితే ఇంకా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు మీడియం సైజులో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా చిన్నగా ఇలా ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సైడ్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం బ్రెడ్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. పాన్లో ఎన్ని సరిపోతాయో అన్నీ కూడా వేసుకుంటే సరిపోతాయండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే బ్రెడ్ ముక్కల్ని టర్న్ ఓవర్ చేయాలి. ఇలా టర్న్ చేసుకున్నాక ఇదే విధంగా మనం బ్రెడ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇంకా ఈ సైడ్ కూడా మనకి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఇంకా ఫైనల్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మళ్ళీ అదే విధంగా అదే పాన్లోని మళ్ళీ కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకొని బ్రెడ్ ముక్కలను అయితే ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని బ్రెడ్ ముక్కలను అయితే గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకొని అయితే ఉంచుకోవాలి. మొత్తం బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని అయితే పెట్టుకున్నానండి పక్కనే. ఇంకా అదే పాన్ పెట్టుకొని పాన్లోని కొంచెం వాటర్ పంచదార అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పంచదార ఎంత అనుకుంటున్నారో ఒక బౌలుతో పంచదార ఎంత తీసుకుంటున్నామో ఆ బౌల్తోనే వాటర్ కూడా తీసుకోవాలి. చాలా ఈజీగా బ్రెడ్ హల్వా అయితే మనం చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసాక కొంచెం ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఏ బౌల్తో వేసామో పంచదార ఆ బౌల్తోనే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. అంతేనండి, చాలా సింపుల్గా బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేయొచ్చు. ఇందులో యాలకులు అయితే కంపల్సరీగా వేసుకుంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కదా. ఆ నెయ్యితో పాటు యాలకులు కూడా వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా యాలకులను అయితే దంచేసి నేను వేసుకున్నాను. ఇలా కొంచెం పంచదార కరిగినంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఫైనల్గా అయితే పంచదార వాటర్ కరిగిపోయింది కదా పంచదార. ఇంకా ఇంతేనండి, సింపుల్గా పాకం రావాలి, ఇది రావాలి, అది రావాలి ఏం ఉండదు. పంచదార కరిగిన వెంటనే మనం వేసుకుంటే సరిపోతాయి. ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఇలా మొత్తం అన్నిటినీ వేసుకొని ఇలా టర్న్ అయితే చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పాకం పట్టేటట్టుగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా ఇలా కలపడం వల్ల కిందని మీదని కూడా పాకం అనేది పడుతుంది. ఇంకా కిందవి ఇలా పాకం పట్టాక ఇంకా కిందకి కూడా మనం ఇలాగా కిందని మీదని కూడా ఇలా చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పాలు టీ గ్లాస్ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్తో పాలు అయితే వేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా కదా బ్రెడ్ హల్వా. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూస్తే కంపల్సరీగా ఈ బ్రెడ్ హల్వా ఎలా ఈజీగా చేసుకోవాలనేది అయితే తెలుస్తుంది. ఇంతేనండి, ఎక్కడ ఇంకా చిన్న చిన్న ముక్కలుగా లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక చూడండి మొత్తం ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది కదా బ్రెడ్ హల్వా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ముందుగా బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవైతే యాడ్ చేసుకున్నాము. అంతే అయిపోయింది. యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్నాక ఇంకా ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ బ్రెడ్ హల్వా. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.